Very good evening, ladies and gentlemen. Welcome to CS Rao 100. It gives me great pleasure to invite you all to this wonderful evening here at the Andhra Social Club. I'm extremely happy that you all could be here with our family to celebrate the film journey of my dear father, C.S. Rao. C.S. Rao is widely known in Andhra Pradesh, but his journey began in this very own city of Madras in the year 1953. And he made around 65 movies in all 5 languages and also acted as an actor in around 10 to 12 movies. So, without further ado, we'll get started. Once again, a warm welcome to our beloved chief guest, Shri V.A.K. Rangarao Garu, who graciously accepted to be here today and receive the Lifetime Achievement Award from the Rotary Club of Chennai Spotlight. I welcome the Rotarians from Chennai Spotlight, members of Veda Vijnana Vedika, members of Andhra Club, my dear family and friends, and of course, the press and media for being here on this very memorable occasion. Let's get started with C.S. Rao 100. అందరికీ వందనాలు. తెలుగు సినిమా స్వర్ణయుగానికి చెందిన అనేక విజయవంతమైన సినిమాలను రూపొందించిన గొప్ప దర్శకుడు చిత్తజల్లు శ్రీనివాసరావు గారు సిఎస్ రావుగా ప్రసిద్ధి చెందారు. కోట, ఏకవీర, దేశోద్ధారకులు వంటి గొప్ప సినిమాలు తీశారు. వీరు 1953 నుండి 1989 వరకు ఈ 36 సంవత్సరాల్లో 65 సినిమాలు తీశారు. అటువంటి మహనీయుడి శత జయంతి వేడుకకు విచ్చేసిన పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. We are celebrating his life and works in the movie industry. Asato ma sadgamaya, asato ma sadgamaya, tamaso ma jyotirgamaya, tamaso ma jyotirgamaya, mrityorma amritangamaya, mrityorma amritangamaya. Club of Chennai Spotlight, RI District 3234, hereby takes pride in conferring Mr. V.A.K. Rangarao with the Lifetime Achievement Award on this day, the 18th of January 2025 at Chennai, India. Citation. The further backward you can look, the further forward you're likely to see. Winston Churchill. Ravu Venkata Ananta Kumara Krishna Rangarao, better known as V.A.K. Rangarao, is an Indian music scholar, dancer, film historian, book reviewer, art critic, and orator. He's a treasure trove of knowledge and a walking encyclopedia. We, the members of Rotary Club of Chennai Spotlight, rise as one and have great pride in conferring on Mr. V.A.K. Rangarao the Lifetime Achievement Award for the Rotary year 2024-25. Thank you. శ్రీమతి దేవి గారికి నా కృతజ్ఞతలు, వేణుగోపాలుని ఆశీస్సులు. ఈ బిరుదు గురించి నాకు చెప్పలేదు. వారు నిర్ణయించిన తర్వాత తల వంచడం నా విధి. నేనెంతో చేశానని వారి అభిప్రాయం. నేను అనుకోవడం ఇంకా ఎంతో చెయ్యాలి. సిఎస్ రావు గారిని 2-3 సార్లు సెట్లో చూశాను. నేనెవరో వారికి తెలియదు, వారెవరో నాకు తెలుసు. మొట్టమొదట పక్కింటమ్మాయిలో వారి వేషాన్ని గమనించాను. వారు దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు చూశాను. ఆయన మొట్టమొదటి తెలుగు సినిమా శ్రీకృష్ణ తులాభారం, అందులో ఈశ్వర్ లక్ష్మి గొప్ప గాయని. నందగోపాలుడే తనవాడైతే అందని ఫలమున్నదా,
రికార్డులో రాలేదు. ఎంత గొప్ప పాటో ఇన్నేళ్ల తర్వాత నేను మర్చిపోలేదు. నా దృష్టిలో సిఎస్ రావు గారికి సంగీతం మీద ఎంతో కొంత పట్టు ఉండాలి. లేకపోతే ఇన్ని మంచి పాటలు వారి సినిమాల్లో ఉండవు. ఇంకా నా జ్ఞాపకం ఉన్నవి, వాల్మీకిలో జలల జలల జలధార అరుదైన రాగం సినిమా పాటల్లో, మలయ మారుతం, ఒక జలపాతం, అక్కడ నాయిక పాడుతుంది. ఆ పాట తలుచుకుంటే నాకు ఇంకా మలయ మారుతం సోకుతున్నట్టుగా ఉంటుంది. ప్రజల నాడి మీద ఆయన చెయ్యి ఉంది. అందుకు నేను ఏమని చెప్పను, ఆయన్ని నేను మెచ్చుకోవడం ఏమిటి, అంతకు మించిన వాడు అతను. నేను మెచ్చుకోవడం కాదు, నాకు తోచిన విషయాలు మీతో పంచుకుంటున్నాను. ఈరోజు ఇలాగా మీ ముందు కూర్చొని మాట్లాడే అవకాశం నాకు కల్పించింది ఎవరు? దేవి. ఆమెకు శ్రీ వేణుగోపాలుడు సకల శుభాలు, ఆరోగ్యం కలిగిస్తాడని నా విన్నపం. సెలవు. రాసులోచన గారు ఎప్పుడూ మా స్కూల్కి వచ్చేవాళ్ళు అన్నమాట. రెగ్యులర్గా ఆమె స్కూల్కి వచ్చి పిల్లలకి ఏదో గిఫ్ట్లని ఇవ్వడమో, పిల్లలతో టైం స్పెండ్ చేయడమో లాగా చేస్తూ ఉండేవారు. ఇప్పుడు దేవి కృష్ణ కూడా వాళ్ళ అమ్మగారు మర్చిపోకుండా అలాగే వస్తూ ఉంటారు. రెగ్యులర్ డోనర్ దేవి కృష్ణ మా స్కూల్కి. చాలా ఇంట్రెస్ట్ పిల్లలంటేను. మా స్కూల్ స్టార్ట్ చేసి 74 years కంప్లీట్ అవుతుంది ఈ మేకి. ఆకాశంలో హంసలమై హాయిగా ఎగిరే జంటలమై అలా అలా కులాసాల తేలిపోదామా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. నా వయసు నా సొగసు వనానికి వెన్నెల, యవ్వనానికి వెన్నెల. నా వయసు నా సొగసు వనానికి వెన్నెల, యవ్వనానికి వెన్నెల. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ. మా డైరెక్టర్ గారు సిఎస్ రావు గారి గురించి మాట్లాడాలంటే చాలా చాలా ఉంది. నాకు డైరెక్టర్ సిఎస్ రావు గారు 13 ఏళ్ళ బేబీ నుంచి నాకు బాగా అలవాటు. ఎందుకంటే నేను చిన్నప్పుడు భక్త రామదాసు అనే పిక్చర్లో కన్నమ్మ గారితో యాక్ట్ చేశాను చిన్నప్పుడుగా. అప్పటి నుంచి కూడా నేను కన్నమ్మ గారితో, డైరెక్టర్ సిఎస్ రావు గారు ఫాదర్ మదర్ అంటే సి పుల్లయ్య గారు, ఆయన భార్య, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఆడుకుంటూ ఉండేదాన్ని అనమాట చిన్నప్పుడు. అలాగా సిఎస్ రావు గారు మన దేవి వాళ్ళ నాన్నగారే కాదు, తాతగారు, అమ్మమ్మ అందరూ నాకు బాగా తెలుసు అన్నమాట. వాళ్ళ ఇంట్లో ఆడుకొని పెరిగిన దాన్ని నేను డైరెక్టర్ గారు అంటే రాజకృష్ణ గారి కంటే ముందు నాకు డైరెక్టర్ గారు సిఎస్ రావు గారే నాకు బాగా పరిచయం. చిన్నప్పటి నుంచి బాగా తెలుసు అనమాట, 13 ఏళ్ళ నుంచి. తర్వాత కొన్నాళ్ళ తర్వాత నేను టీనేజ్లో ఉన్నప్పుడు డైరెక్టర్ గారు డైరెక్ట్ చేసిన పిక్చరు సారథి స్టూడియోలో పెళ్ళి కాని పిల్లలు. ఆ పిక్చర్లో నేను కాంతారావు గారితో ఒక సాంగ్, చాలా మంచి సాంగ్. ఆ సాంగ్ ఘంటసాల గారు, పి సుశీల గారు పాడారనమాట. అందులో జమున గారు, జగ్గయ్య గారు, నేను, కాంతారావు, హర్నాథ్, రామకృష్ణ అందరు చాలామంది ఉన్నారనమాట ఆ పిక్చర్లో. ఆ పిక్చర్లో నేను ఫస్ట్ డైరెక్టర్ గారు సిఎస్ రావు గారు డైరెక్ట్ చేసిన పిక్చర్లో నేను యాక్ట్ చేశాను. దాని తర్వాత గోలగోపన, ప్రతిజ్ఞాపాలన రామానాయుడు గారి పిక్చరు, తర్వాత యశోదాకృష్ణ, అలాగ ఒక 5-6 పిక్చర్లో ఆయన డైరెక్షన్లో నేను. ఈ కాలంలో తల్లి తండ్రి బతికుండగానే ఎవరు గమనించిన రోజుల్లో వాళ్ళ అమ్మకి నాన్నకి ఈరోజు సిఎస్ రావు గారు 100 years ఫంక్షన్ చేస్తుందంటే చాలా గ్రేట్. నేను నిజంగా మనస్ఫూర్తిగా దేవిని వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరంటే ఈ కాలంలో 100 years వాళ్ళ నాన్నని అమ్మని గుర్తు చేసుకున్నాడు. ఎవ్రీ ఇయర్ వాళ్ళ అమ్మకి ఫంక్షన్ చేస్తుంటుంది దేవి.
சந்தோஷமாக இருக்குது. ஏன்னா நானும் வந்து அவர் சிஎஸ் ராவ் அவருடைய டைரக்ஷனில் 2 படம் நான் வந்து டான்ஸ் பண்ணேன். நான் பேபி ஆர்டிஸ்ட். பீப்புள்ளையா சார் படம் வந்து நான் தர்மதேவதான்னு ஒரு படம், கிரிஜாவுக்கு ஜூனியர். நான் மொக்கமாலா வந்து என்னை தூக்கிட்டு போவார். ராசலட்சண அக்கா வந்து அப்புறம் ஒரு பீரியடில் நாங்கள்லாம் ஒன்றா தான் வெளியில் போவோம், ஒன்றா தான் பேசுவோம், எல்லாம் பண்ணுவோம். ஸோ அதே மாதிரி தேவி வந்து அவங்க பசங்களையும் ரொம்ப நல்லா எல்லாரையும் அப்படி இது பண்ணியிருக்காங்க. தேவி வந்து எவ்வளோ சோஷியல் ஒர்க் பண்ணுறா, இன்றைக்கி கூப்பிட்டா கண்டிப்பாக இன்றைக்கி இதுக்கு வரணும் அப்படின்னு தான். ஏன்னா அவர் பேர்லேயும் எனக்கு ரொம்ப மரியாதை உண்டு. சிஎஸ் ராவும் அப்படி இது பண்ணார். தமிழில் அவர் ஜட்ஜாலாம் ஆக்ட் பண்ணார், ஆக்டும் பண்ணார். எனக்கு நல்ல ஞாபகம் இருக்காது. அண்ட் கிருஷ்ணா ஏன்னா இவ்வளோ எஃபர்ட்ஸ் எடுத்து ஃப்ரெண்ட்ஸ் எல்லாம் நிறைய பேர் வந்து அவங்களுக்கு சப்போர்ட் பண்ணியிருக்காங்க. அதுவும் எனக்கு பார்த்த உடனே தெரியுது. ஏன்னா இந்த கேதரிங் கூட வெளியில் ஒரு ஃபங்க்ஷனில் வேறு எங்கேயும் இல்லை. ஒரு கச்சேரி, ஒரு கர்நாடிக் மியூசிக்கில் 10 பேர் 5 பேர் தான் அப்படின்றாங்க. ஸோ இந்த மாதிரி கேதர் பண்ணுறது அப்படின்னா ஒரு நல்ல ஃப்ரெண்ட்ஷிப் இருந்தால்தான் இந்த மாதிரி கேதர் பண்ண முடியும். ஸோ அதுக்காக நீங்கள் எல்லோரும் ஒரு கைத்தட்டல் கொடுக்கணும். என்னையும் இந்த இதில் கூப்பிட்டு எனக்கு இந்த ஆனர் பண்ணதுக்கு தேங்க்யூ வெரி மச். எல்லாருக்கும் ఆల్ ద బెస్ట్. దేవి శ్రీకృష్ణ గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇందాక చెప్పినట్టుగా తల్లిదండ్రులు మర్చిపోయే కాలంలో 100 సంవత్సరాలు శత జయంతిని సెలబ్రేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఇలాంటి కార్యక్రమాలు చాలామందికి కళ్ళు తెరిపిస్తాయి కూడా. நேரில் பார்த்துருக்கேன். ரொம்ப அவங்கள பார்க்கும்போது எனக்கு ஒரு மாதிரி ஆச்சரியமாக, ரொம்ப அழகாக அவங்க நடக்கிறது, அவங்க ட்ரெஸ்ஸிங்கு எப்போவுமே அதை பண்ணிட்டு பார்ப்பேன். அவங்க ஆக்ட் பண்ண படத்தையும் நான் ரொம்ப ரசித்து பார்ப்பேன். நான் ஒரு விசிறினே சொல்லலாம் அவங்களுக்கு. எனக்கு சின்ன பிள்ளைந்து அவங்கள ரொம்ப பிடிக்கும். அதே போல் எனக்கு தேவியும் ரொம்ப பிடிக்கும். ஏன்னா தேவிக்கு அவங்க அம்மாவுக்கு எவ்வளோ இதுவாக நல்லா செய்கிறாங்க. இந்த மாதிரி குழந்தை எனக்கு இல்லையேன்னு எனக்கு நான் ரொம்ப ஏங்கினது கூட உண்டு. எனக்கு ரொம்ப சந்தோஷமாக இருக்குது இந்த மாதிரி எல்லாரையும் பார்த்து, எல்லாரையும் சந்தோஷப்பட்டு. இத்தனை பேர் இவங்க வந்திருக்காங்கன்னா அவங்க எவ்வளோ நல்லா இதெல்லாம் கண்டக்ட் பண்ணுறாங்கன்னு நினைக்கும் போது எனக்கு. Good evening, ladies and gentlemen. I am greatly honored to be here, wishing this function a grand success. Thank you. I'm feeling so proud to be here because I'm also an actor, but a small time actor. எனக்கு தெரிஞ்சது நான் அதோ நடிக்கிறேன். எனக்கு தோணும் ஏன் தேவி இந்த ஃபீல்டில் வரல, இவ்வளோ அழகாக இருக்கா, இப்போ கூட இவ்வளோ அழகாக இருக்கா, இவ்வளோ. பட் ஐ எம் வெரி ஹாப்பி. நாங்கள் தான் அதோ கிஃப்ட் கொடுக்கணும், பட் திருப்பி அவள் கிஃப்ட் கொடுக்குறா. ஸோ தேங்க்யூ தேவி, வருஷம் வருஷம் இப்படி கூப்பிட்டுட்டே இரு. So for me, Devi, we go back 30 years. She's my schoolmate. We went to school together. చిన్న వయసులో నేను వాళ్ళ ఇంటికంతా వెళ్ళాను. I don't know if she'll remember. నేను వెళ్ళాను చాలాసార్లు వాళ్ళ ఇంటికి. We used to have common friends, and so happy to be part of this. And she's the rock star of our club. I have to say that, our pillar of strength. Yeah, she's a charter president, and we are all in Rotary. She's the reason, and we are able to do so much. All credits to Devi. Thank you, Devi. Friends, family, chief guest V.A.K. Rangarao sir, and all those who have graced. We have a lot of legends from the fraternity, the movie fraternity. It's been a fabulous evening for us, for the organizers, for all those having been involved in the making of this event. ఇది మగవారి వలపు వేడుకోలి అనురాగమిలా కొనసాగవలే